హలో ఫ్రెండ్స్, సింపుల్‌గా, టేస్టీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే ఆలు పరాటా రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేనైతే బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకున్నాను. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకున్నాను. సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు, కారం కూడా టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. పసుపు చిటికెడు, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్. సో ఇవే ఇంగ్రీడియెంట్స్ అండి. ఇవన్నీ బాగా మనం కలిపేసుకొని బాల్స్‌లా చేసేసుకోవడమే. నేను చపాతీ పిండి కూడా కలిపేసుకున్నానండి. ఇందులో వచ్చేసి నేను కల్లుంజి వేసుకున్నాననమాట, టేస్ట్ బాగుంటుందని. సో చపాతీ పిండిని తీసుకొని ఒక చిన్న చపాతీలా చేసుకొని స్టఫింగ్ తీసుకోవాలండి. మనము ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఇలా చేసుకొని రౌండ్‌గా స్లోగా చేసుకోవాలండి రోటీని. సో దానివల్ల ఏంటంటే బయటికి రాదనమాట. స్టఫింగ్ అంతా కూడా బయటికి రాకుండా ఉంటుంది. దీన్ని మనం ఘీతో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలు పరోటాకి కాంబినేషన్ పెరుగండి. ఆ పెరుగులో మనం జీరా, సాల్ట్ వేసుకొని దీన్ని మనం నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏ పరోటాకైనా పెరుగనేది చాలా టేస్టీగా అనిపిస్తుందనమాట. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్